వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా సాగుతున్నాయి. ఖమ్మంలో బతుకమ్మ వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఎలా ఉంది అక్కడ కోలాహలం? శ్రీధర్. సుమిత్ర, ఖమ్మం మున్నేటి వద్దు పూల సుగంధంతో పూల పరిమళంతో మురిసిపోతుంది. నిత్యం వరద ప్రవాహంతో వరద ఉధృతితో ప్రవహించే మున్నేరు ఈరోజు పూల వనంలా మారిపోయింది. మహిళలంతా కూడా, ఆడపడుచులంతా కూడా ఎంతో సంతోషంగా సద్దుల బతుకమ్మ ఆడుతున్నారు. మున్నేటి ఒడ్డున సద్దుల బతుకమ్మ తీసుకొచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. రకరకాల పూలతో, రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి తీసుకొచ్చి ఎంతో సంతోషంగా మహిళలంతా కూడా మున్నేటి ఒడ్డున బతుకమ్మను ఆడుతున్న మనం చూస్తున్నాం. రకరకాల పూలు, రంగురంగుల పూలు పూల వనాన్ని తరపిస్తుంది. పూల పరిమళంతో మున్నేటి ఒడ్డంతా కూడా మురిసిపోతున్న పరిస్థితుంది. మహిళలందరూ, ఆడపడుచులందరూ కూడా ఎంతో సంతోషంగా, ఆనందంతో, ఎంతో సాంప్రదాయబద్ధంగా, మంగళకరంగా బతుకమ్మను తీసుకొచ్చి బతుకమ్మకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు ఎంతో సంతోషంగా బతుకమ్మను పేర్చి బతుకమ్మకు పూజలు నిర్వహించిన మహిళలంతా కూడా, ఆడపడుచులంతా కూడా ఈరోజు సద్దుల బతుకమ్మను 9 రోజులు సాంప్రదాయబద్ధంగా తీసుకొచ్చి మున్నేటిలో నిమజ్జనం చేసేందుకు మున్నేటి ఒడ్డుకు తీసుకొచ్చి మున్నేటి ఒడ్డున బతుకమ్మకు పూజలు నిర్వహించడంతో పాటు సాంప్రదాయబద్ధమైన పాటలు పాడుకుంటూ, బతుకమ్మకు సంబంధించిన పాటలు పాడుకుంటూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మహిళంతా. మనతో మహిళలు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. అమ్మ, ఈ 9 రోజులు ఏ విధంగా చేశారు? బతుకమ్మని ఏ విధంగా పేర్చారు? మన బతుకమ్మకు ఏ విధమైన నివేదనలు ఇచ్చారు? మనకి 9 రోజులు బతుకమ్మ. మనకి తెలంగాణ సాంప్రదాయ ప్రకారం ఫస్ట్ రోజు ఇంగిలి బతుకమ్మ, రెండో రోజు అట్లు బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అరస బతుకమ్మ, 7వ రోజు వెలగపండు బతుకమ్మ, 8వ రోజు వెన్నపండు బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ అని 9 రోజులు ఘనంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం తెలంగాణ మహిళలందరూ మన రంగురంగు పూలతో ఏమేమి పూలతో పేర్చాలని కూడా పాట రూపాయన చెప్పుకుంటూ ప్రతి ఒక్క పువ్వు దీనికి బతుకమ్మ ఉపయోగించవచ్చని, అలాగే ప్రతి ఒక్క రోజు ఏమేమి నైవేద్యం పెట్టాలి. మీరు చెప్పండి, మీ చిన్నతనం నుంచి బతుకమ్మ ఆడుతున్నారు కదా, మీ అనుభవం చెప్పండి. మా ఫస్ట్ నుంచి కూడా వాడుతున్నాం అన్నమాట. పుట్టిన కాడ చిన్నప్పటి నుంచి ఆడుతున్నారు బతుకమ్మ? చిన్నప్పటి నుంచి వాడుతున్నాము. ఫస్ట్ సంవత్సరాన్ని పిల్లలు పుట్టగానే, ఆడపిల్లలు ఇంటి ఆడపిడిచి పుట్టగానే ఫస్ట్ నుంచి బతుకమ్మలు ఆడుతూనే. ఆడపడుచు బతుకమ్మ. అమ్మ, మీరు ఎప్పటి నుంచి బతుకమ్మ ఆడుతారు? మీ చిన్ననాటి నుంచి బతుకమ్మ ఆడుతున్నాం. మీ ఆడపడుచు, మన ఆడపడుచు బతుకమ్మ ఆడుతున్నాము. 9 రోజులు మంచిగా రకరకాల పూలతోటి, మంచి మంచి నైవేద్యాలతోటి, రోజుకో నైవేద్యంతో మంచిగా ఆడి లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ మంచిగా పేర్చి నిమజ్జనం చేస్తాం. సుమిత్ర, ఇది ఖమ్మం ఉన్న పరిస్థితి. ఖమ్మం మున్నేటి ఒడ్డు పూల సుగంధంతో, పూల పరిమళంతో మురిసిపోతున్నారు. అందరూ కూడా, మహిళలందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రంగురంగుల పూలతో, రకరకాల పూలతో పూల వనాన్ని తలపిస్తుంది మున్నేటి ప్రాంగణం అంతా కూడా. 9 రోజుల పాటు ఎంతో వైభవంగా, సాంప్రదాయబద్ధంగా, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ఎంతో మంగళకరంగా, ఎంతో సంతోషంగా బతుకమ్మను పేర్చి, బతుకమ్మను పూజించి, బతుకమ్మను నిమజ్జనం చేసి సంతోషం వ్యక్తం చేస్తారు మహిళలంతా కూడా. ఈరోజు 9 రోజులు ఎంతో త్వరగా పూర్తి అయిపోయాయి. మరో కొద్ది రోజులు ఉంటే బాగుండన్న ఆనందాన్ని, భావాన్ని కూడా మహిళలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎంతో సంతోషంగా బతుకమ్మను ఆడి, బతుకమ్మతో పాడిన ఈ మహిళలు, ఈ ఆడపడుచులు అందరూ కూడా ఈరోజు బతుకమ్మను మున్నేటి ఒడ్డుకు తీసుకొచ్చి, మున్నేటి ఒడ్డున బతుకమ్మను నిమజ్జనం చేసి వాళ్ళ ఇళ్ళకి తరలి వెళ్తున్న పరిస్థితి మనకి ఖమ్మంలో కనబడుతుంది. సాంప్రదాయబద్ధంగా మా ఇంటి ఆడపడుచు బతుకమ్మను మేము కొలుచుకున్నాం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా